అదేవిధంగా అధ్యక్ష మన అత్తలు మామల్ల అధ్యక్ష గతంలో ఒక ఇంట్లో ఒకరికి పెన్షన్ ఇస్తే ఇంకొకరికి ఇచ్చేవాళ్ళు అధ్యక్ష. కానీ మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ 2000 ఉన్న పెన్షన్ ఎక్కడ సరిపోతలేదు అధ్యక్ష. ఒకవేళ ఇంట్లో ఒక అత్తకో మామకో ఇస్తే ఇంట్లో వాళ్ళిద్దరూ ఆ ఒక పెన్షన్ గురించి కొట్లాడే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండే అధ్యక్ష. కానీ మేము ఒక్కొక్క అత్త కానీ మామ కానీ ముసలి వాళ్ళు ఎవరున్నా సరే అధ్యక్ష వాళ్ళకు 4000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసినాం అధ్యక్ష అన్న విషయాన్ని తెలియజేస్తూ, మహిళల అధ్యక్ష వాళ్ళు కుటుంబ పోషణలో భాగంగా గ్యాస్ సిలిండర్ ధర ఈరోజు 1150 నడుస్తుంది అధ్యక్ష. అసలు కుటుంబానికి ఎవరైనా బంధువులు వస్తే ఏదన్నా ఊర్లో ఒక గుడికి సంబంధించిన కార్యక్రమము బొడ్రాయి పండుగన ఉంటే బంధువులు వస్తారు అధ్యక్ష. తమ్ముడు ఫోన్ చేసి అక్క మీ ఇంటికి వస్తున్నా అధ్యక్ష, నేను బొడ్రాయి పండుగ జాతరకు రమ్మని అడిగితే కూడా ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళ ఊరికి తమ్ముడు పిలిచినా సరే పోలేని పరిస్థితి ఉంది అధ్యక్ష. అక్క మన ఊరికి రావాలి, నాయన రమ్మంటుండు, అమ్మ రమ్మంటుంది అంటే ఏమోరా మీ భావన అడుగు, దసరా కోదమంటే దీపావళి కోదమంటుండు, దీపావళి కోదమంటేనేమో సంక్రాంతి కోదమంటుండు అంటుండు. ఎందుకు అట్లా అంటుంది అక్క అంటే ముఖ్యంగా ఈ యొక్క ప్రయాణ ఖర్చులు భరించలేని పరిస్థితి ఉంది అధ్యక్ష. అదేవిధంగా కుటుంబంలో ఎవరైనా వస్తే కనీసం భోజనం కూడా పెట్టాలంటే కూడా పెట్టలేని పరిస్థితులు గతంలో ఉండే అధ్యక్ష. దాని గురించే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్న విషయాన్ని మేము ప్రకటించినాం అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లో మేము ఈ యొక్క 6 పథకాలను ఖచ్చితంగా పేద ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మేము కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డులో చెప్పినటువంటి పథకాలన్నిటి కూడా అమలు పరుస్తామని చెప్పి సంతోషంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదే అధ్యక్ష ఇందిరమ్మ ఇండ్ల అధ్యక్ష మహిళల గురించే మేము ఈ యొక్క 6 పథకాల్లో ఎక్కువగా మేము మహిళల గురించే మేము పోరాటం చేసినాం అధ్యక్ష. మహిళల గురించే పథకాలు తయారు చేసినాం అధ్యక్ష. ఇందిరమ్మ ఇండ్లు గతంలో అధ్యక్ష 2 బెడ్రూమ్ల ఇండ్లు కడతామని చెప్పారు అధ్యక్ష. మా యొక్క పరిగి నియోజకవర్గాలు కానీ వికారాబాద్ జిల్లాలో కానీ ఎక్కడ కూడా అధ్యక్ష ఒక్క ఇల్లు కూడా గృహప్రవేశం జరిగేది అధ్యక్ష. నా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ లో 42,000 ఇండ్లు నిర్మాణం చేసిన అధ్యక్ష. అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే అధ్యక్ష కుల్కచర్ల మండలం లోపల అక్కడ సిఐడి విచారణకు ఆదేశింది అధ్యక్ష. బండవెల్చెల్ల గ్రామంలో, ఇప్పపల్లి గ్రామంలో సిఐడి విచారణకు ఆదేశింది అధ్యక్ష. పేద ప్రజలకు మేము ఇల్లు కట్టిస్తే అది కూడా వాళ్ళు ఓర్వజలని తల ఉండి ప్రభుత్వంలో వాళ్ళు 9.5 సంవత్సరాలు ఉండి ఒకటంటే ఒక ఇల్లు నా నియోజకవర్గం కానీ నా జిల్లా కానీ ఎక్కడ కూడా కట్టలేదు అధ్యక్ష. ఇది చూసే అప్పుడు మేము 2004లో ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం ఇప్పటికి దగ్గర 20 ఏళ్ళకి దగ్గరకు వస్తుంది అధ్యక్ష. అప్పుడు పుట్టిన పిల్లలు ఇప్పుడు పెళ్లిళ్ళు అయిపోయినాయి అధ్యక్ష. ఎక్కడికి వెళ్ళినా సరే అడుగుతున్నారు అధ్యక్ష ఇందిరమ్మ ఇల్లు కట్టియాలని చెప్పి అడుగుతారు అధ్యక్ష. అందుగురించే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 5 లక్షల రూపాయలు పెట్టి పేద ప్రజలకు ఎవరికైతే ఇండ్లు లేవు వాళ్ళందరికీ కూడా ఇండ్లు కట్టిస్తాం. ఎస్సీలు ఎస్టీలు ఉంటే ఇంకొక 1 లక్ష అదనంగా ఇస్తాం. ఇంటి స్థలం లేని వాళ్ళు ఉంటే ఇంకొక 1 లక్ష ఇంటి స్థలం కూడా 150 గజాల ఇంటి స్థలం కూడా ఇస్తామని చెప్పి కూడా మా రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగిందన్న విషయాన్ని తెలియజేస్తూ అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష గృహజ్యోతి కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఉన్న అధ్యక్ష. ఇంట్లో పిల్లలు చదువుకుంటుంటారు అధ్యక్ష. ఆ లైన్ మ్యాన్ వచ్చి ఎప్పుడు కరెంటు కట్ చేస్తారో తెలియదు అధ్యక్ష. ఇంట్లో తల్లిదండ్రులకు చిన్న పిల్లల ముందే చాలా చులకనయ్యే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. కాబట్టే పిల్లల చదువులు సాగాలని, గౌరవంగా కుటుంబం బతకాలన్న ఉద్దేశంతోనే మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించబోతున్నాం అధ్యక్ష. గృహజ్యోతి పథకం లోపల 200 యూనిట్ల వరకు అధ్యక్ష ప్రజలందరూ కూడా మేము ఉచిత కరెంటు, దారిద్ర్య రేఖ ఉన్నటువంటి కింద ఉన్నటువంటి వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు గల వాళ్ళందరూ కూడా ఉచితంగా ఇవ్వబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష యువ వికాసం విద్యార్థులు చదువుకోవాలని చెప్పి గతంలో మేము ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చినాం అధ్యక్ష. అక్కడ ఇంజనీరింగ్ కళాశాలలు కానీ ఇంకా ఏరే డిగ్రీ కళాశాలలు కానీ పీజీ కానీ బీఈడి కళాశాలలు కానీ దేనికైనా సరే విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మేమే నేరుగా కళాశాలకు చెల్లించే వాళ్ళం అధ్యక్ష. కానీ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్లు 1,000 కోట్ల రూపాయలు అధ్యక్ష ఆ కళాశాలలకు చెల్లించక ఆ కళాశాలలు మూతపడే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేసింది అధ్యక్ష. మేమేం చేయబోతున్నాం అధ్యక్ష అంటే ఏదైతే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఎట్లయితే ఉంటుందో యువ వికాసం కార్యక్రమంలో భాగంగా అధ్యక్ష విద్యా భరోసా కార్డులు అందజేస్తాం అధ్యక్ష. ఆ విద్యా భరోసా కార్డు లోపల 5 లక్షల రూపాయల వరకు ప్రతి విద్యార్థికి మేము జమ చేస్తాం అధ్యక్ష. ఆ 5 లక్షల రూపాయల వరకు అది పాఠశాల కావచ్చు, లేకపోతే కళాశాల కావచ్చు, ఏ చదువైనా కావచ్చు అధ్యక్ష. 5 లక్షల రూపాయల వరకు ఆ విద్యార్థి నేరుగా వెళ్ళి ఆ కళాశాలలో ఫీజు చెల్లించుకునే విధంగా అవకాశం కల్పిస్తామన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా గతం లోపల ప్రతి మండల కేంద్రంలో కూడా మేము ఒక మోడల్ స్కూల్ తెరిచినాం అధ్యక్ష.
గతంలో మన్మోహన్ సింగ్ గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషయ్య గారి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి మండలంలో కూడా అధ్యక్ష ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసినాం. మోడల్ స్కూల్లో